ఒక స్టార్ హీరో తన స్టార్డమ్ని పక్కన పెట్టి ఎలివేషన్స్కి ఫ్యాన్ ప్లీజింగ్ మూమెంట్స్కి పెద్దగా స్కోప్ ఇవ్వకుండా తన వయసుకు తగ్గ పాత్రలో యాక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయమే. బట్ ఇంటెన్షన్స్ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ వాటిని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో పొరపాట్లు జరిగితే ఏమవుతుందో చెప్పడానికి ఈ పట్టుదల అలియాస్ విడామర్చి మూవీనే బెస్ట్ ఎగ్జాంపుల్. 12 ఏళ్ల వైవాహిక జీవితం గడిపాక కొన్ని కారణాల వల్ల వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్న ఒక కపుల్ చివరిసారిగా వాళ్ళిద్దరూ కలిసి ఒక రోడ్ ట్రిప్కి వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఆ ట్రిప్లో ఒక గ్యాంగ్ వల్ల ప్రాణాపాయాన్ని ఎదుర్కొన్న ఆ కపుల్ ఆ అపాయం నుండి బయటపడ్డారా లేదా అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏ సీన్లోనూ అజిత్ గారి క్యారెక్టర్ని ఒక స్టార్ హీరో చేసే క్యారెక్టర్లా డీల్ చేయకుండా వీలైనంత న్యాచురల్గా వల్నరబుల్గా ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేశారు. మొదట్లో హీరో హీరోయిన్ల క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాళ్ళ లవ్ స్టోరీని, మ్యారేజ్ లైఫ్ని చూపిస్తారు. ఈ సీన్లన్నీ కూడా కొంచెం స్లోగా రొటీన్గానే ఉన్నట్టుగా అనిపించినా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ని చూపించడానికి అయితే ఆ ఎపిసోడ్ ఓ మాదిరిగా బాగానే ఉపయోగపడింది. ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయి రోడ్ ట్రిప్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడైతే ఆ రోడ్ ట్రిప్లో హీరోయిన్ క్యారెక్టర్ కిడ్నాప్ అవుతుందో అక్కడి నుండి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది అండ్ ఒక క్రూషియల్ పాయింట్ దగ్గర ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక్కో పాయింట్ రివీల్ అయ్యే కొద్దీ అప్పటి వరకు మనకి ఏర్పడిన ఎక్సైట్మెంట్ మెల్లమెల్లగా తగ్గిపోతూ వెళ్ళి మూవీ ఎండ్ అయ్యేసరికి మన ఉత్సాహం పూర్తిగా నీరుగారిపోతుంది. అంటే ఈ లెక్కన సెకండ్ హాఫ్లో అసలు వర్కౌట్ అయ్యే మూమెంట్సే లేవా అంటే అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ మూమెంట్స్ మంచి థ్రిల్ని ఇస్తాయి, కానీ యాక్చువల్గా బాగా వర్కౌట్ అవ్వాల్సిన విషయాలు చాలా వరకు తేలిపోవడం, అసలైన విషయాలకి క్లారిటీ ఇవ్వకుండా పనికిరాని విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, ప్రెడిక్టబుల్ అండ్ ఇల్లాజికల్గా ఉండే సీన్లు ఉండడం వలన మంచి యాక్షన్ థ్రిల్లర్లా కావాల్సిన మూవీ కాస్త ఒక యావరేజ్ వన్ టైం వాచబుల్ యాక్షన్ థ్రిల్లర్లా మారింది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ మూవీలో అజిత్ గారి పెర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది అండ్ ఈ మధ్య కాలంలో ఆయన చేసిన మూవీస్లలో పెర్ఫార్మెన్స్ వైజ్ ఈ మూవీ నాకు బెటర్గా అనిపించింది. ఇక త్రిష, రెజీనా, అర్జున్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. బట్ రెజీనా అండ్ అర్జున్ రోల్స్ని ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉంటే బాగుండేది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే అనిరుద్ కంపోజ్ చేసిన బీజం పర్వాలేదు. సాంగ్స్ వైజ్ ఒక మాంటేజ్ సాంగ్ మాత్రం నాకు నచ్చింది. ఓం ప్రకాష్ చేసిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కానీ శ్రీకాంత్ చేసిన ఎడిటింగ్ మాత్రం అంత ఇంప్రెసివ్గా లేదు, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లలో చూసే హీరోయిజంని, మాస్ మూమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయకుండా చూస్తే ఈ మూవీ మీకు బాగానే ఉందనిపిస్తుంది. కానీ హై ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకుని కనుక ఈ మూవీని చూస్తే మాత్రం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.